భల్లుమంటూ నింగి వల్లు విరిగెను గడ్డి పరకతోన, ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన. సముద్రమెంత దాహమేస్తే వెతికను ఊట బావినే, శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టి నేలనే. హాయ్, అందరికీ నమస్కారం. బార్లీ నీళ్ళు ఎండాకాలంలో తాగడం వల్ల వేసవి తాపం నుంచి కాస్త చల్లదనాన్ని ఇస్తుంది అని చెప్తారు కదా. ఈ బార్లీ నీళ్ళు చేసుకోవడం చాలా సులువు. 1 లేదా 2 టీ స్పూన్ల బార్లీతో కనీసం 200 ml to 300 ml వాటర్ని తయారు చేసుకోవచ్చు. చేసుకోవడం కూడా చాలా సులువు. అలా యాడ్ చేసుకున్న వాటర్ని ఒక 15 to 20 మినిట్స్ మరగనిస్తే చాలు. బార్లీ కాస్త సాఫ్ట్ అయి ఉడికినట్టు అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ నీళ్లను వడగట్టుకొని చల్లారిన తర్వాత తాగడమే. కావాలంటే ఇలా పలుచగా కాకుండా సూప్ కన్సిస్టెన్సీలో కూడా తీసుకోవచ్చు, అన్నం వారిస్తే వచ్చే గంజిలాగా. ఈ వాటర్ కోసం బార్లీని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నా సరిపోతుంది. నీళ్లు వార్చిన తర్వాత ఉడికిన బార్లీని అన్నంలాగా కూడా తినవచ్చు. మా పిల్లలు సలాడ్ లాగా తినడానికి ఇష్టపడతారు. అందుకోసం నేను బార్లీని చాలా సాఫ్ట్గా ఉడికించాను. మార్నింగ్ పని తొందరగా అవుతుంది, తొందరగా ఉడకాలని రాత్రంతా నానబెట్టాను కూడా. యూజువల్గా ఎప్పుడు సలాడ్స్ చేసినా కూడా కీరా చిన్న ముక్కలు చేసుకోవడం, క్యారెట్ తురిమి పెట్టుకోవడం, టమాటా ముక్కలు. ఈరోజు మార్నింగ్ పాలకూర అవైలబుల్ ఉండడంతో పాలకూర కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాను. ఏమేమి యాడ్ చేసుకోవాలన్న చాయిసెస్ ఎండ్లెస్ కదా. ఇంకా ఇది మా పాప, తను స్కూల్కి వెళ్ళే ముందు తన కోసం తాను ప్రిపేర్ చేసుకున్న క్వాంటిటీ. నేను అంతే బార్లీలో వెజిటబుల్స్ ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. అయితే మా పాప కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంది తన కోసం. నేను మా అపార్ట్మెంట్లో ఒకరు శాంపుల్గా పంపించిన చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అది న్యాచురల్గా పండించిందంట. లైక్ ఆర్గానిక్కి న్యాచురల్కి డిఫరెన్స్ ఉంటుంది కదా, అలా. మొదటిసారి ఇలా పండించిన వాళ్ళ దగ్గర నుంచి కారపొడి రావడం నాకు టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.